హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌లపై ఉగాది సందర్భంగా ప్రకటన, బకాయిలు కూడా జమ. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అత్యంత వేడి పుట్టిస్తున్నటువంటి మరియు చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందా అంటే అది ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సర్కారుకు జారీ చేసిన ఒక శక్తివంతమైన అల్టిమేటం. ఈ హెచ్చరిక కేవలం ఉద్యోగ వర్గాల్లోనే కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఒక పెద్ద తుఫాన్ లాంటి ప్రభావాన్ని చూపుతోంది. మరియు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఈ ఉద్యోగులు ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? వారి వెనుక ఉన్నటువంటి బాధలేంటి? వారి డిమాండ్‌లు సారాంశం ఏమిటి? అన్నది మనం ఇప్పుడు లోతుగా పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ ప్రభుత్వం గనక ఈ హెచ్చరికను తేలికగా తీసుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిపాలన ఏ స్థాయిలో అస్తవ్యస్త పరిస్థితికి చేరుకుంటుందో అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రతి చిన్న వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, దీనినే మనం ఏపీజీఈఎఫ్ అని పిలుస్తాము. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత సూటిగా మరియు కఠినమైన పదజాలంతో ఒక హెచ్చరికను పంపింది. ఇది గతంలో లాగా కేవలం విన్నపాలు చేసుకోవడమో లేదా వినతి పత్రాలు సమర్పించడమో కాదు. ఇది స్పష్టమైన కాల పరిమితితో కూడినటువంటి ఒక డెడ్‌లైన్, అంటే ఒక నిర్ణీత సమయంలోపు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే వారు చాలా స్పష్టం చేశారు. వారు ఏమంటున్నారంటే, మా న్యాయమైన డిమాండ్‌లను మీరు తక్షణమే పరిష్కరించకపోతే మేము రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఒక భారీ ఉద్యమాన్ని చేపడతామని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ ఒక్క ప్రకటనతోనే రాష్ట్రంలో పరిస్థితి ఎంత సున్నితంగా మరియు సీరియస్‌గా ఉందో మనకు అర్థమైపోతోంది. ప్రభుత్వానికి మనము మరియు దాని వెన్నెముక లాంటి ఉద్యోగులకు మధ్య ఉన్న దూరం మరియు ఉద్రిక్తత పెరిగిపోవడానికి ఇది ఒక బలమైన నిదర్శనంగా తెలుస్తోంది. అసలు ఈ గొడవకు, వివాదానికి మూల కారణం ఏమిటి అని మనం గమనిస్తే ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి 4 ప్రధాన ఆర్థిక డిమాండ్‌లకు మనకు కనిపిస్తాయి. వీటిలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది 12వ వేతన సవరణ సంఘం, అంటే కొత్త పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన. పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మరియు పెరుగుతున్న ధరలను బట్టి వారి జీతాలను పెంచే ఒక వ్యవస్థ. రెండవది మధ్యంతర భృతి. దీనిని మనం ఐఆర్ అంటాము. పీఆర్సీ రీస్టోర్ కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కోసం ఇచ్చే తాత్కాలిక జీతాల పెంపు ఇది. ఈ 2 ఒక ఉద్యోగి ఆర్థిక స్థితిని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశాలు. ఇవి లేకపోవడం వల్ల ఉద్యోగులు పాత జీతాలతోనే పెరిగిన ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు భరించాల్సి వస్తోంది. ఇక మూడవది డిమాండ్ ఏమిటంటే, పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యాలు, డీఏలు వెంటనే చెల్లించాలి. డీఏ అనేది దేశంలో పెరిగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగికి ఇచ్చే పరిహారం. ఒక డీఏ ఆగిపోతేనే ఉద్యోగి బడ్జెట్ తలకిందులవుతుంది. అలాంటిది ఏకంగా 4 సార్లుగా పెరగాల్సిన జీతాలు ఇంకా పెండింగ్‌లో ఉండటం అనేది, అంటే అది వారి సహనానికి పెద్ద పరీక్షే. నాలుగో నాలుగవ పెండింగ్ ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఆగిపోయిన పాత బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర అలవెన్స్‌లన్నీ కూడా ఒక్క పైసా బాకీ లేకుండా క్లియర్ చేయాలి. ఈ 4 పాయింట్లను ఈ 4 పాయింట్ల చుట్టూ ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద యుద్ధం నడుస్తోంది. ఉద్యోగులు తాము ఎంతో నష్టపోయామని, ఇక భరించే శక్తి తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం వారి ఓపిక నశించడమే. మేము ఇప్పటికే ఎంతో ఓపిక పట్టాము. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా పని పని చేస్తూనే ఉన్నాం. కానీ ఇకపై చూస్తూ ఊరుకునేది లేదు అని వారు కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ వీరు చెప్పినట్టుగా ఉద్యమం గనుక మొదలైతే దాని ప్రభావం రాష్ట్రంపై ఊహించలేనంతగా ఉంటుంది. ఎందుకంటే ఈ పోరాటంలో ఉన్నది కేవలం వందల మంది కాదు, సుమారు 25 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు. ఒక్కసారి ఆలోచించండి. 25 లక్షల మంది జనం మరియు వారి కుటుంబాలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు చేస్తే అసలు రాష్ట్ర పరిపాలన ఒక అడుగు కూడా ముందుకు పడుతుందా? ఆఫీసులు మూతపడతాయి. స్కూళ్లు నడవవు. హాస్పిటల్స్ మరియు ఇతర అత్యవసర సేవల్లో ఆటంకాలు ఏర్పడే ప్రమాదము ఉంది. సో, మరో విశేషం ఏమిటంటే, ఈసారి కేవలం ఒక సంఘం మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న చిన్న మరియు పెద్ద
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఒకే గొంతుకతో నినాదించాలనైతే వారు భారీ స్కెచ్ వేశారు. అందరూ కలిసి పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుందనైతే వారు నమ్ముతున్నారు. ప్రస్తుతం వారు ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మొదట ఈ అల్టిమేటం ఇవ్వటం ద్వారా తమ నిరసనను నమోదు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని సంఘాలతో సమన్వయం చేసుకొని ఒక భారీ ఐక్య కార్యాచరణను రూపొందిస్తారు. వీటన్నిటికి వారు పెట్టిన అతి పెద్ద మరియు చివరి డెడ్‌లైన్ ఉగాది పండుగ. కొత్త సంవత్సరం మొదలయ్యే ఉగాదిలోపు ప్రభుత్వం నుండి ఏదైనా సానుకూల నిర్ణయం రాకపోతే, ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రకమైన పరిపాలనా స్తంభనను చూడబోతోందనైతే వారు హెచ్చరించారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే. ఉద్యోగులు పెట్టిన ఈ ఉగాది డెడ్‌లైన్‌లోపు ప్రభుత్వం దిగొస్తుందా? ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మరియు ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగుల డిమాండ్‌లను అంగీకరించి వారికి తీపి కబురు చెబుతారా? లేదా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి మళ్ళీ వాయిదా వేస్తుందా? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ మరొక భారీ ప్రజా ఉద్యమానికి వేదిక కాబోతోందా? ఏదేమైనా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోతే అది రాష్ట్ర భవిష్యత్తుపై మరియు అభివృద్ధిపై కోలుకోలేని దెబ్బతీసే అవకాశమే ఉంది. అందుకే ఈ ఉగాది పండుగ ఉద్యోగుల జీవితాల్లో నిజంగా కొత్త వెలుగులు నింపుతుందో లేదో మనం వేచి చూడాలి. ఉద్యోగుల ఈ ఆవేదన మరియు ఆందోళన కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, వారి హక్కుల కోసం మరియు వారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి పోరాటమని మనం గుర్తించాలి.